అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ వారికి పాదయాత్ర చేశారు. సో అదే పర్సన్ ఓవరాల్ ఇండియా మొత్తం సైక్లింగ్ కూడా చేయడం అయితే జరిగింది. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రదీప్ కుమార్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. బయట నుంచి ఏమైనా రూమర్స్ లాంటి ఇలాంటివి ఏమైనా వచ్చాయి? ఈ పాకిస్తాన్ వాక్ వచ్చేసరికి ఏంటంటే మిడిల్లోనే నన్ను ఆపేయాలి అని చెప్పి. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండదు అప్పుడు? ఇన్ కేస్ నేను ఏమన్నా నాకు ఇప్పుడు సడన్గా హెల్త్ బాగలేదు అని ఒక వీడియో పెట్టినా సరే సింపతితో ఎదగాలని చూస్తూ ఉన్నాడు. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారన్న భయంతో అసలు అవేవి కూడా నేను ఆడియన్స్ వరకు తీసుకురాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఎలా ఉంది? 6 years ఉన్నప్పుడే మదర్ చనిపోయింది. డాడీ సెకండ్ మ్యారేజ్. ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు? వాళ్ళ వైఫ్ గోల్డ్ తాకట్టు పెట్టి మరి నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ కనెక్టివిటీ ఉంది ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. అందరూ కూడా ఫేమ్ చూసుకొని వచ్చి మాట్లాడేటోళ్ళే, అవసరం అయిపోగానే వదిలేసి వెళ్ళిపోయేటోళ్ళు. కొందరు అమ్మాయిలు ఏమంటున్నారు అంటే మీ మ్యారేజ్ గురించి అడుగుతున్నారు. మ్యారేజ్ ఎందుకని? పాదయాత్ర అక్కడ వరకు చేశారు కాబట్టి మళ్ళీ రిటర్న్ ఇలా వచ్చారని. సో మా అనంతపూర్లోనే హరీష్ కుమార్ యాదవ్ అని చెప్పి రిటర్న్ ఫ్లైట్ టికెట్ చేశారనమాట. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ వారికి పాదయాత్ర చేశారు. సో అదే పర్సన్ సైక్లింగ్ కూడా ఓవరాల్ ఇండియా మొత్తం సైక్లింగ్ కూడా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇంకెక్కడెక్కడికి పాదయాత్ర చేయబోతున్నాడు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రదీప్ కుమార్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. అతను చెప్పే మాటలు కూడా ఒక మోటివేషనల్గా చాలా బాగుంటాయి. సో ప్రస్తుతం అయితే అతన్ని అయితే పరిచయం చేసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. సో ఎలా ఉంది బ్రో ఇప్పుడు ప్రస్తుతం లైఫ్ ఎలా ఉంది? మొత్తం అంతా బాగానే ఉందండి. ఓకే, ప్రస్తుతం మనము అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ వరకు మాట్లాడుకుంటే కనుక అసలు మీరు ఇది ఎందుకు చేయాలనుకున్నారు? మీరు అక్కడి వరకు అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? బేసిక్గా నేను ఒక కాజ్ మీద ఈ ఫైట్ చేస్తున్నాను, జై జవాన్ జై కిసాన్ అన్న దాని మీద ట్రావెల్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నార్మల్గా ఏంటంటే 4 గోడల మధ్యలో కూర్చొని వీడియోస్ కొట్టవచ్చు ఫార్మర్స్కి సపోర్టెడ్గా. బట్ అలా చేస్తే ఫార్మర్స్కి యూజ్ ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే ట్రావెలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. సో దాన్ని ఏంటంటే నా సైడ్ నుంచి ట్రావెల్ చేస్తూ జనాలందరికీ ఫార్మింగ్ గురించి తెలియజేయాలి అన్న దాని మీద ఈ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు ఈ ఫార్మింగ్ అనేది డిఫరెంట్గా అంటే చాలా రాష్ట్రాలు దాటేసి వెళ్ళారు కాబట్టి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి కంపేర్ చేసుకుంటే మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది బ్రో? నార్మల్గా మీరు కంపేర్ చేసినంత వరకు ఫార్మర్స్ అందరికీ సేమ్ ఒకటే లాగానే ఉందన్న. అంటే మన స్టేట్ బయట స్టేట్ అని డిఫరెన్స్ ఏం లేదు, కానీ అందరికి ఒకటే లాగానే ఉందన్నమాట. సో అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇక్కడ అనంతపూర్లో ఎప్పుడు స్టార్ట్ చేసి అండ్ మనకి అక్కడ పాకిస్తాన్ బార్డర్లో ఎప్పుడు ఎండ్ అయింది ఈ పాదయాత్ర? అనంతపూర్లో January 26th స్టార్ట్ అయ్యింది. సో నేను వచ్చేసి ఒక 45 days తర్వాత, అంటే డేట్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ 45 days అయితే టైం పట్టింది అనమాట కంప్లీట్ అవ్వడానికి. సో వెళ్ళేటప్పుడు మరి ఆ ఫుడ్ కానీ అంటే మీకు ఆ స్టే కానీ సో అంతా ఎలా ఉంది? అంటే నేను సింగిల్ రూపీ లేకుండా ట్రావెల్ చేయడం జరిగింది అనమాట. దీనికి మోటో ఏంటంటే రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తేనే ఫుడ్ దొరుకుద్ది. అలానే ఇప్పుడు నా దగ్గర మనీ లేకపోతే ఆ ఫుడ్ వాల్యూ ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా అన్న దాని మీద సింగిల్ రూపీ లేకుండా ట్రావెల్ చేయడం జరిగింది అనమాట. సో మధ్యలో చాలా మంది ఫుడ్ హెల్ప్ చేయడం, సో ఇట్లా ఫినాన్షియలీ సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే నేను కొన్ని చూసాను, ఇంకా మీ ఇన్స్టాలో ఏదైతే పెట్రోల్ బంక్ దగ్గర ఇదే ఈరోజు మనం పడుకునే ప్లేస్, ఇంకా ఇక్కడ వెనక వాష్రూమ్స్ ఉండడం కానివ్వండి. సో అప్పుడు అంతా ఎలా ఫేస్ చేశారు బ్రో మీరు? ఫేస్ అనేది ఏముండదన్న, ఇప్పుడు ఒక కాజ్ మీద వెళ్తా ఉన్నాం కాబట్టి సో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అన్నది నా మైండ్ సెట్ అనమాట. సో మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నామో దాన్ని జనాలకి చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బు 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 అని తిరుగుతూ ఉన్నాడు. సడన్గా అదే లేకపోతే మనం ఏ విధంగా సర్వే అవుతాం? ఇప్పుడు పేరెంట్స్ ఉండేటోళ్ళకి అన్నీ చూసుకుంటారు, నీడ్స్ దొరుకుతాయి. పేరెంట్స్ లేని వాళ్ళ పరిస్థితి అంటే మనం ఏది చేసినా ఒక మోటివ్ లాగా ఉండాలి, సిగ్గుపడకూడదు దేనికి అన్న దాని మీద. సో ప్రతిదీ అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వకుండా అట్లా. మోస్ట్లీ అంటే మీకు కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చే ఉంటాయి. అంటే చాలా మంది బయట నుంచి కూడా అంటే మనం ఒక ఎదుగుతున్నాము ఒకటి చేస్తున్నాము అని అంటే కనుక చాలా మంది అంటూ ఉంటారు, ఎందుకు రానికి అది అవసరమారా, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. ఇలా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో? చాలా మంది ఉన్నారు. అసలు నేను చేయడం వల్ల ఫార్మర్స్కి ఏంటి యూజ్ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే కొంచెం మన సైడ్ నుంచి ఒక 1% అన్న మంచి జరుగుద్దేమో అన్న ఆలోచన, అండ్ నా మీద నాకు నమ్మకం, ఏ రోజుకైనా కూడా అనుకున్నది సాధిస్తాను. అండ్ ఇప్పుడు మీరు ఇన్స్టాలో చూసుకున్నట్లయితే కనుక నియర్లీ ఇప్పుడు మీరు 1,00,000 ఫాలోవర్స్ని అయితే దాటేశారు. సో ఇలా ఎదుగుతున్నాం కాబట్టి తొక్కేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలా ఏమైనా మీకు బయట నుంచి ఏమైనా కొంచెం బెదిరింపు లాంటివి కానివ్వండి, అంటే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి పాదయాత్ర కూడా, సో ఇంకేమైనా మీకు బయట నుంచి ఏమైనా రూమర్స్ లాంటివి ఇలాంటివి ఏమైనా వచ్చాయా? చాలా వచ్చాయండి. అంటే లాస్ట్ వాక్ పాకిస్తాన్ది కాకుండా ముందు చూసుకుంటే అప్పటిదాకా ఏవి లేవు.
ఈ పాకిస్తాన్ వాక్ వచ్చేసరికి ఏంటంటే కనుక మిడిల్లోనే నన్ను ఆపేయాలి అని చెప్పి, అంటే లైక్ మా ఊరికి కూడా నువ్వు అడుగు పెట్టలేవు అన్నట్టు కాల్స్ వచ్చాయి అనమాట. అడుగు పెడితే కాళ్ళు నరికేస్తాం, నేను చంపేస్తాం, నువ్వు ఫస్ట్ రిటర్న్ రా అని చెప్పి అన్నోన్ కాల్స్ నుంచి చాలా వచ్చినాయి అనమాట. చాలా బ్లాక్ మెయిల్స్ ఎక్కువ జరిగాయి. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే పాకిస్తాన్ బార్డర్కి ఎంటర్ అయ్యారో అక్కడ సో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? బాగుందన్న. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన పాకిస్తాన్ వేరు, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చూసిన పాకిస్తాన్ వేరు అనమాట. లైక్ అందరికి ఏమనిపిస్తుంది అంటే పాకిస్తాన్ అనేసరికి ఒక శత్రు దేశం, అది డిఫరెంట్ గా ఉంటది అని. బట్ అక్కడ అలా ఏం లేదనమాట. అవతల వాళ్ళు మనల్ని పలకరిస్తారు, మనం వాళ్ళని పలకరిస్తూ ఉంటాం. సూపర్ సూపర్. సో అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? అండ్ ఓవరాల్ గా అక్కడ మీరు ఎంతసేపు స్పెండ్ చేశారు? నేను ఒక 4 hours దాకా స్పెండ్ చేశాను. అంటే లైక్ ఏంటంటే అక్కడ పెరేడ్ జరుగుద్ది అనమాట 3 నుంచి 6 వరకు. సో పెరేడ్ టైం కాకుండా 4 hours ఎక్స్ట్రా నేను టైం స్పెండ్ చేశాను BSF ఆర్మీ వాళ్ళతోటి. నా మెయిన్ మోటో జై జవాన్ జై కిసాన్ కాబట్టి సో వాళ్ళ గురించి కనుక్కోవడం, చుట్టుపక్కల ఏరియాస్ ఏ విధంగా ఉంటాయి, ఏంటి పాకిస్తాన్ వాళ్ళు మనతోటి ఏ విధంగా బిహేవ్ చేస్తారు, అసలు ఏ విధంగా ఉంటుందని చెప్పి ఎంక్వైరీస్. వాళ్ళు నాకు టైం ఇచ్చారనమాట, నేను ఎంతసేపు కావాలంటే ఎంతసేపు ఉండి మేము చూసుకుంటాం మొత్తం. సో అక్కడ మంచిగా టైం స్పెండ్ చేశాను. ఓకే. సో ఈ పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఏమైనా హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అంటే ఎక్కడైనా మీకు ఫీవర్ రావడం కానీ, అసలే ఎండలు బాగున్నాయి అండ్ వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. సో మళ్ళీ మీరు వెళ్ళిన చోటు కూడా అక్కడ ఎన్ని దోమలు ఉంటాయో తెలియదు, పడుకునే సమయంలో కింద పడుకోవాలి. అంటే ఇలాంటివి మీరు అన్ని ఫేస్ చేశారు కాబట్టి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు? హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూనే ఉంటాయి అన్న. బట్ నేను ఎంచుకున్న కాజు జై జవాన్ జై కిసాన్ కాబట్టి నా పర్సనల్ లైఫ్ డ్యామేజ్ కాకుండా నేను దేని గురించి పోతున్నానో అది మాత్రమే ఆడియన్స్కి చూపించడం జరిగింది అనమాట. ఇన్ కేస్ నేను ఇవేమన్నా నాకు ఇప్పుడు సడన్గా హెల్త్ బాగలేదు అని ఒక వీడియో పెట్టినా సరే, సింపతితో ఎదగాలని చూస్తూ ఉన్నాడు, రైతుల పేరు వాడుకొని ఎదగాలని చూస్తున్నాడు అని చెప్పి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారన్న భయంతో అసలు అవేవి కూడా నేను ఆడియన్స్ వరకు తీసుకురాలి. ఆల్రెడీ మనం చూసాము, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేను రైతు బిడ్డ అని చెప్పుకొని సింపతి క్రియేట్ చేసి, అంటే ఏ విధంగా అయింది ట్రోలింగ్ అనేది అయితే మనం చూసాము. సో మీరు అలా కాకుండా ఒక మంచి వేలో వెళ్తున్నారు కాబట్టి అండ్ సక్సెస్ఫుల్ కనిపిస్తుంది మీలో ఇప్పటికైతే. అంటే దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందో అనేది ఇప్పుడు తెలుస్తుంది. అదే విధంగా ఈ పాదయాత్రకి ముందు మీరు సైక్లింగ్ కూడా చేశారనేది అయితే విన్నాము. సో ఇది ఎలా చేశారు, ఎక్కడి నుండి స్టార్ట్ పెట్టారు, అంటే ఓవరాల్ గా ఎంత వరకు చేశారు? సో నాది రాయలసీమ అనంతపురి అనమాట. అక్కడి నుంచి నా జర్నీ ఏది స్టార్ట్ అయినా అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది అనమాట. అంటే సొంత ఊర్లో మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న తర్వాతే బయటికి రావాలి అన్నది నా ఆలోచన. సో నా ఊర్లో నేను ఇది అని ప్రూవ్ చేసుకున్న తర్వాతనే నేను ఈ యాత్ర మొత్తం కంప్లీట్ చేయడం స్టార్ట్. ఇండియా మొత్తం అయిపోయింది, ఏ స్టేట్ని ఇడిచిపెట్టాలి, సైక్లింగ్లోనూ ఇడిచిపెట్టాలి, పాదయాత్రలోనూ ఇడిచిపెట్టాలి, మొత్తం అన్ని కంప్లీట్ చేసి. సో ఇప్పుడు ఏదైతే సైక్లింగ్ చేసినప్పుడు అప్పుడు ఎలా ఉంది లైఫ్? అంటే అప్పుడు ఏమైనా అడ్డంకులు అనేటివి ఏమైనా ఉన్నాయా? అన్న నేను ఎంచుకున్న జర్నీలోనే అడ్డంకులు ఉంటాయి అనమాట. అప్ అండ్ డౌన్స్ అనేటివి లైఫ్లో కామన్. సో అన్నిటిని దాటుకుంటూ మన గోల్ వైపు అడిగేయాలి. ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంటే పోతూ ఉంటే అవి ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట, అంతే ఇక. సో ఇప్పుడు మీరు చెప్పిన వర్డ్ చాలా మందికి యూజ్ అయ్యేది, ఎందుకంటే చాలా మంది నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అని ఆ డిప్రెషన్లో ఉన్నారు తప్ప దాని నుంచి బయటపడడానికి వాళ్ళు ఎంచుకోవట్లేదు. సో అందులోనే ఉండిపోతున్నారు. ఈ వర్డ్ వింటే వాళ్ళు కొంచెం ఏదైనా ఇంప్రూవ్ అయితే అవ్వచ్చు. అంతే కదన్న, లైఫ్ ఉన్నది చిన్న లైఫ్ కాబట్టి ఎప్పుడు చనిపోతామో తెలియదు. సో ఉన్నంత కాలం మనం ఏం చేయాలనుకున్నామో అది చేసేయాలి. మనకు నచ్చిన పని మనం చేయాలి, అని ఇంకొకరిని మోసం చేయకపోతే సరిపోతుంది, అంతే. ఎప్పుడు అదే ఉండాలన్న మైండ్ లో, ఒకళ్ళకి ద్రోహం చేయకుండా మోసం చేయకుండా మన పని మీద మనం నిజాయితీగా ఉండాలి. సక్సెస్ అనేది ఇప్పుడు కాకపోయినా ఒక 10 years తర్వాత అయినా వస్తుంది. నేను 5 years హార్డ్ వర్క్ చేస్తే లాస్ట్ 6 months నుంచి ప్రదీప్ అనేటోడు ఆడియన్స్ కి తెలుసు. లాస్ట్ 4.5 years ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. సో మరి ఫైనల్గా మీ క్వాలిఫికేషన్ అవన్నీ చూసుకున్నట్లయితే కనుక అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఎలా ఉంది బ్రో? సో నాది వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది అన్న. 6 years ఉన్నప్పుడే మదర్ చనిపోయింది. డాడీ సెకండ్ మ్యారేజ్. ఇంకా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఫ్రెండ్స్ దగ్గరనే ఎక్కువ లీడ్ చేస్తూ ఉంటాను లైఫ్ అనేది. సో ఫ్యామిలీ పరంగా మీకు ఎక్కువ సపోర్ట్ లేకపోయినా కానీ మీకు మీరే ఎదుగుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. నా వెనక సపోర్ట్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారన్న. రాకేష్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు, హరి, చరణ్, వీళ్ళంతా ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఒక 5 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో మీరు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు అన్న? బయట ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో తెలియదు కానీ నా పరంగా నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంటే, నాకు ఏదైనా ఆపద వస్తే అవసరమైతే ఇంట్లో ఏ వస్తువునైనా తాకెట్టు పెట్టి నన్ను చూసుకునే టైప్ అనమాట. రీసెంట్ డేస్ లోనే చూసుకుంటే పాకిస్తాన్ వాక్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత వీడియోస్ తినకి నాకు ఒక మొబైల్ కావాలి. సో నా దగ్గర మొబైల్ లేదు, ఫినాన్షియలీ నాకు సపోర్ట్ లేదు, ఏం లేదు. ఫ్రెండ్స్ అడిగితే చేస్తారు, బట్ అడగకుండా అర్థం చేసుకుని నా ఫ్రెండ్ రాకేష్ అనే అబ్బాయి వాళ్ళ వైఫ్ గోల్డ్ తాకట్టు పెట్టి మరి నాకు
ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. అట్లా తన వైఫ్ కూడా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. అంటే మా బ్రదరే కదా నువ్వు, నీకు కాకుండా ఇంకెవరికి హెల్ప్ చేస్తావు, నువ్వు సక్సెస్ అయితే మీ వెనక మేము ఉంటాం కదా అని చెప్పి. సో అట్లా. సో నెక్స్ట్ ప్లానింగ్ అంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను అనమాట, Okay. ఒక పాప కోసం కూడా పాదయాత్ర చేస్తున్నాను అని చెప్పేసి. అసలు అదేంటి, ఆ స్టోరీ ఏంటి? ఈ మంత్ 20th వాక్ అనేది స్టార్ట్ అవుద్ది అన్న, అనంతపూర్ టు తమిళనాడు అనమాట. SMA type 1 ప్రాబ్లం తోటి వరుణికాశ్రీ అనే ఒక చిన్నారి చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనమాట, హెల్త్ ప్రాబ్లం వల్ల. సో దగ్గర ఒక ఇంజెక్షన్ కి 16 crores ఖర్చు అవుద్ది అని చెప్పి గవర్నమెంట్, డాక్టర్స్ అండ్ పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు కానీ బట్ ఫండ్స్ అనేటివి రావట్లేదు. ఆ న్యూస్ నా వరకు వచ్చింది. ఏంటంటే నేను ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా, నువ్వు ట్రావెల్ చేయడం వల్ల ఏమైనా ఫండ్స్ వస్తాయి అని చెప్పి, సో ఆ న్యూస్ నా వరకు వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. సో ఆ పాపకి నా సైడ్ నుంచి ఏదైనా మంచి జరుగుద్దేమో అన్న ఆలోచనతో వాక్ స్టార్ట్ చేయాలనుకోండి. మేబీ ఒక 10 members ముందుకు వచ్చి మేము హెల్ప్ చేస్తాం, అది 10K అవ్వచ్చు, 15K అవ్వచ్చు, ఎంతైనా సరే నా సైడ్ నుంచి హెల్ప్ అవ్వద్ది కదా. కనీసం ఫినాన్షియలీ కాకపోయినా సరే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయిలో ఉన్నాను కాబట్టి ఇంకొక 10 members-కి తెలిసేలాగా చేస్తాం కదా. సో ఏదో ఒక విధంగా యూజ్ అవుద్ది అని ఇంకా అమ్మాయికి చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఫైనల్గా అయితే మీరు అనుకున్నట్లయితే చేస్తున్నారు, అంటే ఈ సైక్లింగ్ ఓవరాల్ ఇండియా మొత్తం తిరగాలనుకున్నారు, తిరిగేశారు. అండ్ పాకిస్తాన్ బార్డర్ వరకు పాదయాత్ర అనుకున్నారు, వెళ్ళారు. మరి ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, ఇంకేం ప్లాన్ చేస్తున్నారు? ఫ్యూచర్ అనేది ఏం లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్యూచర్ లేదు నన్ను అడిగితే, ఈ క్షణం నాది అంతే. సో ఇంకా దేవుడు ఏం పెట్టింటే అంతే, దేవుడు ఏం పెట్టింటే అది జరుగుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఏది జరిగినా సరే నలుగురికి మంచి చేయాలన్న ఆలోచనలోనే ఉంటాం ఎప్పుడు కూడా. అండ్ మీకు ఇన్స్టాలో కూడా చూసుకున్నట్లయితే కనుక నెగటివ్ కామెంట్స్ అయితే ఎక్కడ కూడా మనకి ఎక్కువ కనిపించట్లేదు. ఓవరాల్గా మనకి ఎక్కువ పాజిటివ్ కామెంట్సే కనిపిస్తున్నాయి. సో అవన్నీ కామెంట్స్ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనే అనిపిస్తుంది అన్న. ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేని ఫేమ్ అనమాట ఇది. ఎందుకంటే నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నా, మధ్యలో సపోర్ట్ దొరికింది, కామెంట్స్ వస్తున్నాయి, బాగానే ఉంది. బట్ ఏంటంటే దానివల్ల యూజ్ లేకుండా పోతుంది నా అభిప్రాయం. కామెంట్ చేస్తున్నారు కానీ బట్ నలుగురికి ఎవరు అంటే ఇన్ఫర్మేషన్స్ కానీ సపోర్ట్ కానీ చేయట్లేదు. ఇప్పుడు ఏదో నేను చేస్తూ ఉన్నా, నాకు టాకింగ్ పవర్ ఉంది, వీడు చేస్తున్నా లేరా అని సపోర్ట్ చేసిన వాళ్ళే కానీ రియాలిటీలో ఫార్మర్స్ ఏ విధంగా కష్టపడుతున్నారు, బయట సొసైటీ ఏ విధంగా ఉంది అని సో దాని గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు అనమాట. కొన్ని వీడియోస్లో నేనే క్వశ్చన్ చేస్తాను ఆడియన్స్ని, ఇప్పుడు ఫార్మర్స్కి ఈ విధంగా ఉంది కదా, ఎలా చేస్తే మంచి జరుగుద్ది అని అడిగినప్పుడు కూడా ఎవరు సమాధానం చెప్పు, నువ్వు సూపర్ బ్రో, నువ్వు తోపు బ్రో అని. అంటే వాళ్ళు వీడియో చూసి కామెంట్ పెడతారా లేకుంటే ఏదో గో విత్ ఫ్లో అన్నట్టు పెడతారా అనేది అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే నేనేం చెప్పదలుచుకున్న ఆడియన్స్కి అంటే కన్నా పాజిటివ్గా ఉండాలి. బట్ మనం చేసేది ఏదైనా సరే నలుగురికి ఉపయోగపడేలాగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అవును.